అమెరికాకు చెందినటువంటి పెంటగాన్ అమెరికా కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని సంచలనమైనటువంటి నిజాలు చెప్పింది. అమెరికా ఏ ఉద్దేశంతో చెప్పినా సరే అందులో నిజాలు ఉన్నాయి. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని 2049 నాటికి పూర్తిగా జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆ యొక్క నివేదికలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు తైవాను, సెంకాకు ప్రాంతాలను కూడా ఈ ఆక్రమణలో భాగంగా ఉంది. అది ఆక్రమణ కాదు, స్వాధీనపరుచుకోవడం. అంటే అరుణాచల్ ప్రదేశ్ ని భారతదేశమే ఆక్రమించేసింది, మళ్ళీ తను స్వాధీనం చేసుకోవాలని చూస్తుందన్న విధంగా ఆ నివేదికలో పెంటగాన్ అయితే రాసింది. వాస్తవంగా చైనా కూడా అంతే. చైనా ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, అక్కడ అందరూ కూడా మా చైనా వాళ్ళే ఉంటారు, అక్కడ ఆ భాష కూడా అలాగే ఉంటది అన్న విధంగా చైనా వాదిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చైనా వాళ్ళలాగే ఉంటారు. మరి వాళ్ళు కూడా చైనా మాదిరిగా సగానికి సగం ఫుడ్ కూడా అంతే, కుక్కలు కూడా తింటారు. అంత మాత్రాన్ని ఇచ్చేస్తారా? ఇంకా చెప్పాలంటే అక్సై చిన్ మంది. ఇంకా చెప్పాలంటే సరిహద్దు ప్రాంతాల్లో చాలా భూభాగం ఇంకా ఆక్రమించేసింది చైనా 1963 వరకు. నెహ్రూ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఎక్కడా కూడా ముందుకు రాలేదు. కానీ ఇంకా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే పెంటగాన్ చెప్పినటువంటి విషయాలు కరెక్టే. ఇప్పుడు భారత్, చైనా సరిహద్దు విషయంలో, గస్తీ విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. అది కూడా చైనా కేవలం తన యొక్క ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, వాణిజ్య సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకోవడానికి భాగంగా తప్ప ఇంకొక ఇది కాదు. ఇంకోటి ఏంటంటే అమెరికాకి భారత్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కూడా భారత్తో స్నేహం చేసిందని పెంటగాన్ చెబుతోంది. ఇందులో వాస్తవం కూడా ఉంది. అలాగని అమెరికా ఏమి శుద్ధపూసి కాదు, అది ఒక నంగనాచే. ఈ రెండు దేశాల మధ్య చిచ్చులు పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఈ రెండు దేశాలు కలవకూడదు అంటే భారతదేశం ఇప్పుడు చైనాకి కలవకూడదు, అలాగే అమెరికాకి కలవకూడదని చైనా భావన. అంటే ఒక దేశానికి ఒక దేశం చూసుకోండి, అంటే భారతదేశం ఎవరికి దగ్గర అవ్వకుండా ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం వాస్తవాలు గమనిస్తే చైనా చేస్తున్నటువంటి ఆ పెంట పని ఏంటంటే ఖచ్చితంగా అరుణాచల్ ప్రదేశ్ ని స్వాధీనం చేసుకోవడానికి చూస్తోంది, అదే ఆక్రమించుకోవడానికి. అందుకే సరిహద్దు ప్రాంతాల్లో విపరీతంగా 600 గ్రామాలను నిర్మించింది. ఒకటి కాదు, రెండు కాదు, 600 గ్రామాలను నిర్మించింది. ఇప్పటికీ నిర్మిస్తూనే ఉంది. ఈలోగా ఏమొచ్చేసి బంగ్లాదేశ్ మనం ఆ చికెన్ నెక్ ఆఫ్ ఇండియాని కట్ చేసేద్దాం, ఆ సిలిగురి కారిడార్ ఉంది కదా దాన్ని కట్ చేసేస్తే ఈశాన్య రాష్ట్రాలన్నీ బంగ్లాదేశ్లో కలిసిపోతాయి. మీరు మీ అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, మేము మిగతా 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు తీసుకుంటాం, మేము పరిపాలించుకుంటాం, మాకు సహాయం చేయండి అన్న విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు చైనా దీన్ని కూడా ఆసరాగా చేసుకుంది. ఏదైనా సరే భారతదేశం ఒక ముక్కలయ్యిందంటే, ఒకవేళ అది ముక్క అయింది అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ సౌత్ ఇండియా మేము ముక్కలైపోతాం, మేము సపరేట్ అయిపోతామని వీళ్ళు, అలాగే అటువైపు నార్త్ లో కూడా పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్ వీళ్ళందరూ కూడా వేరే అయిపోతామని మళ్ళీ పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేస్తారు, పెద్ద పెద్ద రాస్తారోకులు చేస్తారు, అల్లర్లు చేస్తారు. మళ్ళీ నివురు గప్పినటువంటి ఈ వేర్పాటువాదులందరూ మళ్ళీ నిద్రలేస్తారు. దేశం అల్లుకొల్లలమైపోతుంది. అందుకే ఇప్పుడు సిలిగురి కారిడార్ని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది అంత ఈజీ కాదు, అప్పుడే జరగదు.